నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీని తెనాలిలో ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. నియోజకవర్గంలోని 325 విద్యార్థులకు కళ్లజోళ్లు అందజేసిన మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి విద్య కీలకం. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎడ్లపల్లి జెడ్పీ హైస్కూల్లో కళావేదిక ప్రారంభ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచన. ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం. అంగన్వాడీలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు నులిపురుగుల టాబ్లెట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల్లో అవసరమైన వారికి కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభించారు. స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో సాయంత్రం ఏర్పాటైన సభకు కార్యక్రమ నోడల్ అధికారి సునీల్ నాయక్ అధ్యక్షత వహించారు. నియోజకవర్గంలోని 325 మంది పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్లను అందజేశారు. ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, అంధత్వ నివారణ కార్యక్రమంలో రాష్ట్రంలోని కంటి పరీక్షలు, కళ్లజోళ్లు పంపిణీనే కాకుండా బాల స్వస్థ పథకంలో అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నట్టు చెప్పారు. శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు రూపొందించి అన్ని వివరాలను పొందుపరుస్తున్నట్టు చెప్పారు. రక్తహీనత కలిగిన 9 లక్షల మందికి ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నామని, 18 లక్షల బాలికలకు శానిటరీ నాప్కిన్స్ను పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. క్యాన్సర్కు సంబంధించి గొంతు, రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను చేస్తున్నట్టు చెబుతూ, ఎవరినైనా నిర్ధారణ జరిగితే 25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉందన్నారు. తొలి దశలో గుర్తిస్తే నివారణ సులువని, పరీక్షలకు ముందుకు రావాలని సూచించారు. గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాటు చేస్తున్నామని, 15వ ఆర్థిక సంఘం నిధులు 567 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మిస్తున్నామని వివరించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీని తెనాలిలో ఆరంభించినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్కు ధన్యవాదాలు తెలియజేశారు. పిల్లల ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 30,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనము, ఫైన్ రైస్ను ఇస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పౌరబ్ గౌర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రావణబాబు, ఆర్టీ డాక్టర్ శోభారాణి, బీజేపీ జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, గాదె వెంకటేశ్వరరావు, జనసేన కౌన్సిలర్లు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. స్పష్టమైన చూపు, ప్రకాశవంతమైన భవిష్యత్తు అందించడానికి ఈ ప్రోగ్రాం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టినందుకు మీ అందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చూస్తే ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేది ఇట్ విల్ గో అన్డిటెక్టెడ్. అంటే చిన్న తొలి దశలోనే అది ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తే మనం పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము. బడికి వెళ్ళే పిల్లలు సహజంగా పాపం వాళ్ళకి ఉన్న ఆ సమస్య గురించి ప్రస్తావించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు క్లాస్ రూమ్స్లో ఉన్న ఈ బ్లాక్ బోర్డ్స్, అక్కడ ఎవరైతే టీచర్లు పాఠాలు చెప్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉండకపోయినా, వెనక ఉన్న బెంచెస్లో కూర్చోలేము, కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటామని అడిగే ధైర్యం కూడా పాపం చాలామంది పిల్లలు చెప్పుకోలేరు. ఎందుకంటే కనపడకుండా మయోపియా, లేకపోతే ఎర్లీ అవేర్నెస్, ఎర్లీ స్క్రీనింగ్ జరిగితేనే వాళ్ళకి ఆ విధమైన ఫెసిలిటీ దొరుకుతుంది. ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా స్క్రీనింగ్ చేసి ఇంతమందికి మనం దాదాపు 325 మందికి మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు కళ్లజోళ్లు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం అందరం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే,
మన బిడ్డల్ని ప్రోత్సహించుకుంటూ చక్కటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు సహజంగానే వస్తూనే ఉంటాయి. ఈరోజు మనకున్న పర్యావరణం ఎంతవరకు నష్టం అయిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆయుష్ హాస్పిటల్ మనకి తెనాల్లో దాదాపు 25 కోట్ల రూపాయలతోటి ఆయన ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయించారు. తెనాలికి గతంలో ఉన్న ఆయుర్వేదంతో ఉన్న అనుబంధాన్ని ఏ విధంగా మన స్థానిక ప్రజలు ఎంతోమంది మహానుభావులు చాలామంది ఇక్కడ చక్కటి క్లినిక్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు, డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఔషధాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఎన్నో సౌకర్యాలు గతంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటువంటి ఆ ఫెసిలిటీని, ఆ ఆయుర్వేదాన్ని మరొకసారి ప్రజల్లోకి తీసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ హాస్పిటల్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. అందులో ఈ కల్తీ నెయ్యి అయితే వాళ్ళ క్యాబినెట్లో కొన్ని రిపోర్ట్ల కారణంగా అసలు కల్తీ అంటే నెయ్యి 95% ఉండే 5% కల్తీ ఉంటే దానికి కల్తీ నెయ్యి అంటారు. కనీసం 50% నెయ్యి ఉండి 50% కల్తీ ఉంటే దానికి కల్తీ నెయ్యి అంటారు. ఇవాళ మాకు కొత్త విషయం తెలిసింది ఏంటంటే నెయ్యే లేదు అని చెప్పి. కాబట్టి దానికి కల్తీ నెయ్యి అనడానికే లేదు. ఎందుకంటే 2022లోనే CFTRI అనే ఒక సంస్థ నివేదిక ఇచ్చింది. దాంట్లో విషయాల్ని స్పష్టంగా చెప్తే కూడా ఏ కారణాల వల్ల మరి ఏంటో నేను దాంట్లో పోదలుచుకోలేదు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఆ విషయాన్ని బయట పెట్టకు తొక్కి అలాగే ఆ నెయ్యి లేని పామాయిల్ ఆయిల్ని సరఫరా చేసి దాంతోనే లడ్డూలు తయారు చేసి ఆ భగవంతుడి ఆ పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రత తగ్గించడమే కాకుండా కోట్లాది మంది హిందువుల ఆ స్వామివారి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారు. అటువంటి సున్నితమైన అంశం మీద కాస్త సుదీర్ఘమైన చర్చ ఉంది కాబట్టి ఆలస్యానికి సహేతుకమైన కారణం ఉందని చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. పిల్లల్లో మనకు అందరూ తెలుసు, సమస్య ఏదో ఉంటుంది, తెలియదు, బయటికి చెప్పరు. కళ్ళు కాసి దృష్టి లోపాలు ఉండొచ్చు, బయటికి చెప్పరు. కళాశాలకు వెళ్తారు, కాస్త బోర్డుకు దూరంగా కూర్చొని ఉంటారు. టీచర్ చెప్పేది వినిపిస్తుంది కానీ రాస్తున్నది కనిపించకపోవచ్చు. కానీ బయటికి చెప్పకపోవడం వల్ల అది నేర్చుకునే ప్రయత్నం చేయలేరు. తద్వారా ఒక రకమైన ఆత్మన్యూనతాభావానికి గురవుతుంటారు. వాటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అంధత్వ నివారణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం టార్గెట్ మన రాష్ట్రానికి 90,000 మంది టార్గెట్ 90,000 మందికి చేయాలి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. పోయిన సంవత్సరం టార్గెట్ని ఇదే విధంగా ఇవాళ అయితే మనకు 90,000 అయితే 95 చేసాం. అంటే దాదాపు 106% ఎక్కువ ఇవాళ టార్గెట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇదే సంఖ్యలో 96,000 చేయడం జరిగింది. అయితే అదనంగా పోయిన సంవత్సరము NGOలను కూడా అనేక మంది NGOలను సంప్రదించి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేయడం వల్ల పోయిన సంవత్సరం మన టార్గెట్ 90,000 అయితే ప్రభుత్వ పరంగా 96,000 చేస్తే NGOలను కలపడం వల్ల ఇంకొక 90,000 మొత్తం కలిసి 189,000 మందికి చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని మోడల్గా మిగతా రాష్ట్రాలకు కూడా చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ని మీరు కూడా ఫాలో కండి అని చెప్పడం జరిగింది. అదే మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఒక కితాబుగా నేను భావిస్తున్నాను. చిన్న విషయమే కావచ్చు కానీ ఆ పిల్లల్లో దృష్టిలోపం ఉన్న వాళ్ళలో గుర్తించి దాదాపు 280 రూపాయలు విలువ చేసే ఒక అద్దాలను ఇస్తున్నాం. ఈ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి మగ ఆడ అందరికీ ఓరల్ క్యాన్సర్ పరీక్షలు, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలు దాటిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉచితంగా చేస్తున్నాం. అయితే కొంతవరకు ఈ ఓరల్ క్యాన్సర్కి అందరూ ముందుకు వస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్కి కాస్త సంశయిస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ఎందుకంటే మా ఏఎన్ఎం, మా ట్రైన్డ్ ఏఎన్ఎం, మా ఆశా, మా CHO ఇంటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి కాస్త ముందుకు వస్తున్నారు. కానీ సర్వైకల్ క్యాన్సర్కి పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆ గ్రామంలో ఉంటున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అని పిలుస్తాం మనం. అక్కడికి వెళ్తే అక్కడ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళడానికి కాస్త సంశయిస్తుంటారు. కారణం సోషల్ స్టిగ్మా, ఏమన్నా అనుకుంటారేమో అని. రెండోది మాకేం కాదులే అనే నిర్లక్ష్యం. మూడోది ఏమన్నా అవుతుందేమో అనే భయం. కాబట్టి వీటిని అధిగమించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముందుకు వచ్చి పరీక్ష నిర్వహించుకుంటే దాని తర్వాత మనం చికిత్స అందించవచ్చు. దీనికోసం 18,000 మంది మా హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కింద నుంచి ఆశాల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, CHO దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి 555 మంది స్పెషలిస్ట్ దగ్గర నుంచి 155 మంది సూపర్ స్పెషలిస్ట్ దాకా చేసి వీళ్ళని ముందు గ్రామాల్లో పరీక్షించిన తర్వాత మళ్ళా విద్యతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
చుండూరు మండల గ్రామము ఎడ్లపల్లిలోని పీఎం శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో దాదాపు 15 లక్షల వ్యయంతో నిర్మించిన రావి సునీల్ దత్తు స్మారక కళావేదిక ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కళావేదిక నిర్మించిన రావి సాయిబాబు, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి హాజరయ్యారు. సభకు ప్రారంభోత్సవం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన రైతు స్కిట్ మంచి సందేశాన్ని ఇచ్చిందని అభినందించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని హామీనిచ్చారు. కళావేదిక దాత విద్యావేత్త రావి సాయిబాబు మాట్లాడుతూ కళావేదికను సద్వినియోగం చేసుకుని కళలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, తమ్మా శివారెడ్డి, విఎస్కే ప్రసాద్, కుర్రి వెంకటరెడ్డి, కె మధుసూదన్ రావు, ఏ నారాయణ చౌదరి, మొవ్వా శరత్తు, బయ్యా సతీషు, మండల తహసీల్దార్ డి నాగరాజు, ఎంపీడీఓ ఎన్ సుదీప, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి నేను మా హౌస్ కట్టినప్పుడు కూడా అంత దగ్గర లేని అంటూ ఉంటాను సార్తో. దగ్గరుండి ప్రతి అంగుళము కూడా పర్యవేక్షణ చేసి నిర్మించడం జరిగింది. మరి వారి కోరిక మేరకు ఈరోజు మరి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన పాఠశాల 1948లో ప్రారంభమైంది. దినదినాభివృద్ధి చెందుతూ అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మన పాఠశాలలో ఉంది. అందుకని హై స్కూల్ ప్లస్గా పిలుస్తున్నాం. మన దగ్గర సిఈసి ఇంటర్మీడియట్ కూడా ఉంది. 410 మంది మన పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి వీరికి పాఠశాల తరఫున ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తూ ఉన్నారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల ద్వారా యూనిఫాము, బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, షూ, మరి అలాగే గ్రాఫ్ బుక్స్, డిక్షనరీ అందిస్తూ ఉన్నారు. మరి శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా 6 రోజులు 6 రకాలైనటువంటి రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజన పథకం అందిస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. మనబడి మన భవిష్యత్తు కింద అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఆలపాటి వెంకట్రామయ్య గారు చొరవ తీసుకొని 1949వ సంవత్సరంలో ఎడ్లపల్లి ఎలిమెంటరీ స్కూల్లో స్టార్ట్ చేసినటువంటి ఈ జిల్లా పరిషత్ హై స్కూలు తర్వాత మన్నె సత్యనారాయణ గారి సహాయంతో, తర్వాత ఊరి పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారాలతో దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఈ స్థితికి చేరుకున్నది. ఈ స్కూల్లో ఇప్పటిదాకా 12,000 మంది విద్యార్థులు 10th క్లాస్ కానీ ఎస్ఎస్ఎల్సి సర్టిఫికెట్ కానీ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. అందులో చాలామంది మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. ఈ నేల చాలా మంచిది. చాలామంది విద్యార్థులు పైకి వచ్చారు. నేను పిల్లలందరికీ అదే చెబుతాను, బాగా చదువుకోండమ్మా, ఇక్కడ చదువుకున్న పిల్లలు పైకి వచ్చే ఇది ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో అది అలా ఉంటే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పిల్లల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకోవడానికి ఒక వేదికట్టు లేదు అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వేదికని తయారు చేశాను పిల్లల కోసం. You have an inherent power to do the service. మీ జీవితాంతం కూడా నువ్వు సేవ చేయొచ్చు. సహాయం కొంతమందికే చేయొచ్చు, సేవ అనేది అందరికీ చేయొచ్చు. చిన్నారి మనసుల్లో ఆ భావాన్ని నింపాలి. ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నారో మీ వృత్తి చాలా బలమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వృత్తి అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మీరు ఏదైతే ఇన్కల్కేట్ చేయగలుగుతారో అదే భావం నేటికి ఏ నేటికైనా సరే అదే స్థిరంగా ఉంటుంది చిన్నారుల యొక్క మనస్సుల్లో. మీరు ఏ రకమైనటువంటి మనం రైతు విత్తనం వేస్తే ఆ రకమైనటువంటి వృక్షం బయటకు వస్తూ ఉంటుంది, మొక్క బయటకు వస్తూ ఉంటుంది. అదే రకంగా మీరు
నాటే జ్ఞాన విత్తు అది సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఉపయోగపడేలాగా ఉండాలి. ఈ స్కూల్లో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు దేశ విదేశాల్లో స్థిరపడి ఒక ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారందరూ కూడా ఈ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అవసరమైనా ఇస్తున్నారని చెప్పి హెచ్ఎం గారు చెప్పాడు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్లో ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టుగా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ 250 స్కూల్స్ దాకా దాదాపు హై స్కూల్స్ ఉంటే ఒక 20-25 స్కూల్స్ లోపే అన్ని వసతులు కలిగినటువంటి స్కూల్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఎండ్లపల్లి హై స్కూల్ కూడా ముందుందని చెప్పుకోవటం మనందరం కూడా సంతోషించదగ్గ పరిణామం. అది ముఖ్యంగా నేను కూడా వేమూరు నియోజకవర్గాల్లో చూసినటువంటి హై స్కూల్స్ అన్నింటిలో కూడా నాకు ఈ స్కూలు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కానీ, గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కానీ, మొట్టమొదటి నుంచి కట్టినప్పటి నుంచి ఇక్కడ అందరి సహకారంతో ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అవసరాలు తీర్చడానికి వాళ్ళు అందించే సహకారం కానీ, ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ కానీ మన స్కూల్కి ఒక మంచి పేరు రావడానికి కారణమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలను ఉద్దేశించి కూడా ఇప్పుడే పెద్దలు రాజా గారు చెప్పారు, ఆ చిన్నారులు అందించినటువంటి స్కిట్ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి. శ్రీ వారాహి అమ్మవారి సంకీర్తన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో గల శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజ్య శ్రీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి పర్యవేక్షణలో అమ్మవారి ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారి విశిష్టతను తెలియపరిచారు. పుత్తూరు వెంకట ఆదిలక్ష్మి శిష్య బృందం భక్తి కీర్తనలు ఆలపించారు. ఇటీవలే గ్రూప్లో డీఎస్పీగా ఎంపికైనటువంటి కుంచవరం గ్రామ కార్యదర్శి తెనాలి నాజర్పేటకు చెందిన అడపాల వెంకట నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి విశిష్ట పూజలు జరిపారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వీరితో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి కీర్తనలు ఆలపించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, నాగమల్లేశ్వరి, యోగా గురువు ముద్దాభక్తుని రమణయ్య, పెనుగొండ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కుంచవర ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో విశేషంగా అమ్మవారికి ఈరోజు అర్చనాది కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ సంకీర్తన బృందం వారు తెనాలి వారిచే శ్రీమతి పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి గారు బృందంతో ఈరోజు విశేషంగా అమ్మవారి దేవాలయానికి రావటం, అలాగే అమ్మవారికి విశేష శాస్త్రీయ సంకీర్తనలతో అమ్మవారికి సంకీర్తన ఆరాధన కార్యక్రమం కూడా విశేషంగా నిర్వహించారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో విశేషంగా ఎక్కడి లేని విధంగా మన తెనాలి దగ్గర ప్రాంతంలో ఉన్న కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న వారాహి అమ్మవారిని దర్శించండి. మీ యొక్క సంకల్పాలు అమ్మవారి దగ్గర చక్కగా సంకల్పం చేసుకోండి. అందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ అందరికీ కొంగు బంగారుగా వెలిసిన వారాహి అమ్మవారి యొక్క దర్శన భాగ్యమే సర్వశుభ ఫలప్రదం. ప్రతి ఒక్క భక్తులు దర్శించాలి, అమ్మ యొక్క అనుగ్రహం పొందాలనే ముఖ్య ఉద్దేశంతో తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి మల్లేశ్వరి గారి యొక్క దివ్య సంకల్పంతో ఈ క్షేత్రం కూడా నిర్మాణం చేయటం జరిగింది. మనకి క్షేత్ర నిర్మాణ అతి శీఘ్ర సమయంలో నిర్మాణం అవటంతో పాటు ఇక్కడ విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయటానికి కూడా, అలాగే కళ్యాణ మండపాన్ని కూడా విశేషంగా నిర్వహించారు. పేరు ఓంకార వెంకట నాగేశ్వరరావు. నేను ఇక్కడ ఈ కుంచవరం గ్రామ పంచాయతీలో వారాహి అమ్మవారు ఉన్న విలేజ్కి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. అట్లాగే ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 1లో కూడా డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. అమ్మవారికి కూడా నేను ఒక మొక్కుకున్నాను, మా వైఫ్ మొక్కుకున్నారు. సో ఆ మొక్కు తీర్చుకుంటానికి వాళ్ళు వచ్చాము. ఈరోజు అనేక మంది ప్రజలు కూడా ఈ టెంపుల్కి విచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ ఎనర్జీతో ఈ విలేజ్లో అడుగుపెట్టాను. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ దిస్ టెంపుల్. చాలా ఆనందంగా ఉంది. చిన్న దేవాలయం అయినప్పటికీ ఎంతో సౌకర్యంగా, ఎంతో ఆనందదాయకంగా ఉంది. పంతులు గారు కూడా చాలా
ఆధ్యాత్మికంగా చెప్పించారు సంకల్పం. ఇలాంటి సంకల్పం నేను ఎక్కడా వినలేదు, నించోలేకపోయాను కానీ చాలా బాగుంది. సంకల్పం చెప్పించిన విధానం తొందరపడకుండా ఎంతో నిదానంగా చేశారు. ఇక అమ్మవారిని చూస్తే మనసంతా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు యోగాసనాలను ఆచరించడం ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పొందవచ్చని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత యోగా శిక్షణ తరగతులను ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్టు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో యోగా గురువు మేడూరి ఉదయ్ భాస్కర్ పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య యోగా శిక్షణ ఉంటుందని చెప్పారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం యోగా గురువు మేడూరి ఉదయ్ భాస్కర్ ఫోన్ నెంబర్ 9441410207ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, యోగా గురువు మేడూరి ఉదయ భాస్కర్, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి ఎలెక్ట్ మల్లాది అర్జున్, తిరుమలశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా అందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామండి. ఇది బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ కన్వెన్షన్, దీనిలో క్లాసులు జరుగుతాయి, ఉచిత యోగా శిక్షణ తరగతులు. దీనికి ఈ యోగా శిక్షణ తరగతుల్ని ఆంధ్ర యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లొమా, అలాగే అన్నామలైలో ఎంఎస్సి యోగా చేసినటువంటి మేడూరి ఉదయ్ భాస్కర్ గారు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. దీనికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రజలు ఎవరైనా కానీ ఈ యోగా శిక్షణ తరగతులకి అటెండ్ అయ్యి ఈ శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాల్సిందిగా రోటరీ క్లబ్ తరఫున అందరినీ స్వాగతిస్తున్నాం. ఈరోజు ఈ నెల 12వ తారీఖు నుంచి యోగాలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉచితంగా, కాబట్టి అందరూ వచ్చి ఈ శిక్షణా తరగతులు సద్వినియోగపరచుకోవలసిందిగా ప్రార్థన. ఈ నెల 12 నుంచి తెనాలి అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున, అట్లాగే యోగా గురువు మేడూరు ఉదయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనిషికి వ్యాయామమే ముఖ్యం. అదే మనిషిని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, యోగా నేర్చుకుని యోగా చేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో, అదే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యోగా వల్ల ఉపయోగాలు చేస్తూ ప్రతి సంవత్సరం యోగా డే అని చెప్పేసి భారీ ఎత్తున యోగాసనాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ మనుషులకి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం కోసం చేయాలనే తలంపుతో తెలియజేయటమే జరుగుతుంది. ఈ యోగా కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారు కూర్చోడానికి మ్యాట్, లూజుగా ఉండే డ్రెస్సులు వేసుకుని ఈ యోగా కేంద్రానికి వస్తారని, మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకుంటున్నాం. ఈ యోగాకి చేయటానికి మాకు నేర్పటానికి కూడా ముందుకొచ్చిన మేడూరి ఉదయ్ భాస్కర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటానికి మా క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, సభ్యులకి అందరికీ ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్పాలతో విశేష అర్చనను వైభవంగా జరిపించారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్ప ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై వేంచేసి వివిధ రకాల పుష్పాలతో విశేష పుష్పార్చన నిర్వహించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు పాల్గొని శ్రీ విష్ణు సహస్రనామం అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని పుష్పాలంకరణతో ఉన్న ఆంజనేయ స్వామి సువర్తన అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్యార్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాబ్ బజార్ నందు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగిన పుష్పోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంను మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారు మరియు యాజ్ఞికులు మారుతి గారు ఘనంగా నిర్వహించున్నారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జనాల్లో ఎంతో విశేషంగా ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 6 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి అమ్మవార్లకు విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక వైగాన సాగముక్తంగా పాంచానేక అధ్యక్షులు జరుగుతున్న ఉత్సవాల్లో ఈ పుష్పోత్సవం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎంతో వైభవంగా వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చనా కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదం నిర్వహించడం జరిగింది. ఆలయ దేవాలయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి నుండి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవతంగా నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవాల్లో భాగంగా రేపు చివరి రోజున బుధవారము స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 108 కేజీల పులిహార రాశిని స్వామివారికి నివేదన సమర్పించడం జరుగుతుంది. అనంతరము భక్తులందరికీ వితరణ చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని మా ఏపీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీల్లో విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడం శుభ పరిణామమని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. మా ఏపీ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. మా ఏపీ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీల్లో విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలిపారు. ఆ ప్రకారం విజేతలతో కలిసి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను కలిసేందుకు సచివాలయం వెళ్తున్నట్టు చెప్పారు. గత 12 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన షార్ట్ ఫిలిం పోటీల విజేతలను ప్రభుత్వాలు ఎన్నడూ ఆహ్వానించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో మంత్రి కందుల దుర్గేష్ను కలిసేందుకు వెళ్తున్నట్టు చెప్పారు. షార్ట్ ఫిలిం పోటీల్లో మొదటి 3 బహుమతులు పొందిన విజేతలు ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడిని మంత్రి తన ఛాంబర్లో అభినందిస్తారని తెలిపారు. దీంతో పాటు ఏపీలో చిత్రీకరించే సినిమాలకు గతంలో ప్రకటించిన 10 లక్షల పారితోషికాన్ని 25 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనను మంత్రికి ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సినీ నటుడు వేమూరి విజయభాస్కర్, షార్ట్ ఫిలిం పోటీల విజేతలు పాల్గొన్నారు. ఒక విధంగా చాలా సంతోషకరమైన వార్త. మీ అందరికీ ఆల్ యు ఆర్ అవేర్ అబౌట్ ది ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ మన కళాక్షేత్రంలో జరిగిన విషయం అందరూ తెలిసిందే. అయితే చాలామంది రాష్ట్రంలో ఇటు విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, చాలామంది షార్ట్ ఫిల్మ్ కంటెస్టులు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక విధంగా వ్యతిరేకనే దానికి. ఇది చేసేది ఎందుకులే అనుకున్నా, కానీ ఒకసారికి వాళ్ళు ఎంకరేజ్ చూద్దామన్న ఉద్దేశంతో చేశాం. ఎందుకు సంతోషంగా ప్రెస్ మీట్ పెట్టి మీతో షేర్ చేసుకుంటున్నామంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, ఈ 3 ప్రభుత్వాల్లో ఎవరు కూడా షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్లో విన్నర్స్ని గవర్నమెంట్ ఆహ్వానించలేదు. నేను ఈ రోజున గవర్నమెంట్ నుంచి ఆహ్వానం వచ్చింది మీకు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి గారి ద్వారా నాకు నిన్న ఫోన్ వచ్చింది. ఇందులో ఎవరెవరైతే ప్రైజులు తీసుకున్నారో వాళ్ళని తీసుకున్న సెక్రటరియట్కి రమ్మని నిన్న ఫోన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ వార్తను మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న సినిమా పరిశ్రమలో 9 మంది పెద్ద డైరెక్టర్లు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ కనకరాజ్, తమిళ్ నుంచి వచ్చిన అతను, విపరీతమైన బ్లాక్ బాస్టర్లు తెస్తాడు అతను. అట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి నిచ్చెన ఎక్కడానికి మెట్టు ఎట్లా అవసరమో, సో దోస్ హూ వాంట్స్ టు కమ్ అప్
ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఆల్సో. ఆ ప్లాట్ఫామ్ని మేము క్రియేట్ చేసాం. దానికి తగినట్టుగానే నేను ఆ రోజున బొంబాయి నుంచి ఓటీటీ సినిమా ఓనర్ కూడా రావటం జరిగింది. మరి వీళ్ళల్లో మంచి కథలున్నా, వీళ్ళల్లో టాలెంట్ ఉన్నా, వీళ్ళల్లో సినిమాల్లో నటించే అంత శక్తి ఉన్నా కూడా ఆ సినిమాల్లో తీసుకోవటానికి దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. రేపే డెమో షూట్ కూడా రేపే ఇక్కడే మొదలు పెట్టిపోతున్నా, ఎల్లుండి సూర్యలంకలో. సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి. మాకు ఒక గుర్తింపుని ప్రభుత్వం ఇచ్చి, ప్రభుత్వం పిలిపించి వీళ్ళని రేపు సత్కారం చేస్తున్న సందర్భంలో, ఈరోజు 3 గంటలకు చేస్తున్న సందర్భంలో సో పాత్రికేయులతో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని. సో ఎప్పుడైతే దిలీప్ రాజా గారు ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారో, ఒకసారి ఇంతవరకు ఎప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయలేదు. ఒకసారి మా స్టీల్ ప్లాంట్ ఇష్యూని చూపించాలని షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాము. అయితే ఎటువంటి రుసుము తీసుకోకుండా షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ చేయడము, 200 షార్ట్ ఫిల్మ్స్లో 65 షార్టేజ్ అయ్యి అందులో మాది మొదటి ప్రైజ్ రావడం ముఖ్యంగా మాకు ఆనందం ఉంది. అదేవిధంగా 50,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చి మాకు ఆయన ఎంతో వెన్ను తట్టారు. ఆ వెన్ను తట్టడం వల్ల ఈరోజు ఈ 15 రోజుల్లోనే దండ వేసుకున్న ఫోటోని ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసి మంచు విష్ణు గారి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కి పంపించాము. ఒకవేళ అక్కడ ఓకే అయితే అది మూవీ కూడా తీయడానికి ఆస్కారం వస్తుంది. అలాగే ఇంకా 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఆన్ ద షూటింగ్లో ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇదన్నిటికి కూడా కారణం మాకు దిలీప్ రాజా గారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రోత్సాహం ఉందో, నమ్మకం ఉందో, ఈరోజు మరింత మందికి ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతో ఉపయోగపడింది. మీడియా ముఖంగా దిలీప్ రాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. My name is Sujita. I came from Jangareddyగూడెం. I did Manam short film. First of all, I would thankful to heartful gratitude to my director and the entire team, to the jury, and also giving this opportunity. Thank you for giving this opportunity, sir, Dilip Raja sir. I'm very grateful to having this opportunity, and thank you for the AP government. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ సాయి ప్రకర్ష. మాది వచ్చేసి పాలకొల్. అలానే నేను అబద్ధం వర్సెస్ నిజం అనే షార్ట్ ఫిల్మ్లో చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్లో చేశాను అండ్ దాని తర్వాత ఇలాగ అవార్డు వచ్చిందని చెప్పి మా డైరెక్టర్ చెప్పలేదు, అసలు ఏం తెలియదు మాకు. అంత సపోర్ట్ చేసి మాకు అంత సపోర్ట్ని దిలీప్ రాజా గారు ఇచ్చారు. నిజంగా ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే అవార్డు వచ్చాక నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో అది నాకు తెలుసు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ నవీన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అలానే ఎంతో కష్టపడ్డాం ఆ షార్ట్ ఫిల్మ్ చేయడానికి. సో మా టీం కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తెనాలి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కోపల్లె సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రూరల్ మండల గ్రామం కంచర్లపాలెంలో మంగళవారం రాత్రి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కోపల్లె సురేష్ 51వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు, ఎర్రగుంట్ల రవీంద్రబాబు, యూత్ అధ్యక్షుడు రావులపాటి అనిల్, ప్రధాన కార్యదర్శి దేవ, మహేష్, సాగర్, జీవన్, రవీంద్ర, రామారావు, కోపల్లె శ్రీనివాసరావు, రవీంద్ర, స్వామి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన కేక్ను కట్ చేసిన సురేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు కంచర్లపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు కోపల్లె సురేష్ బాబు గారి యొక్క 51వ జన్మదిన వేడుకల్ని కంచర్లపాలెం గ్రామంలో బీసీ కాలనీలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సురేష్ గారు జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా శివకుమార్ ఆశీస్సులతో పనిచేశాడు. మరియు అట్లాగే భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని, అట్లాగే భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కంచర్లపాలెం గ్రామ సర్పంచ్ గారి భర్త అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోపల్లి సురేష్ బాబు గారి జన్మదిన వేడుకలను కంచర్లపాలెం గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. సురేష్ గారు కంచర్లపాలెం గ్రామ సర్పంచ్గా గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతూ ఉంది. ఆయన భవిష్యత్తులో
మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఆయన అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలిలో ఈ నెల 17న జరగనున్న నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం కోరారు. స్థానిక మారిస్పేట, గంగానమ్మపేటల్లో మంగళవారం ఆశా డేను నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం హాజరయ్యారు. వివిధ అంశాలపై సెక్రటరీలకు అవగాహన కల్పించారు. జాతీయ వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇందులో 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఆల్బెండజోల్ బిళ్లలు ఇవ్వనున్నట్టు చెప్పారు. బిళ్లలు తీసుకోని వారి కోసం తిరిగి 24న మళ్లీ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆరోగ్య కార్యకర్తలను, ఆశా కార్యకర్తలను ఉద్దేశించి రక్తహీనత, విటమిన్ ఏ ద్రావణం, గర్భనిర్ధారణ కిట్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ అందించాల్సిన సేవలను వివరించారు. మారిస్పేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్, గంగానమ్మపేట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్, రమాదేవి వివిధ అంశాలను తెలియజేశారు. పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, యుఎల్వి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఎస్హెచ్ఐజి రవికుమారు, తిరువీధుల శివరామప్రసాద్, దాసరి శివనాగమల్లేశ్వరరావు, హెల్త్ విజిటర్ సరోజిని, మలేరియా, పైలేరియా సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మనం తీసుకున్నటువంటి ఆహారం, పిల్లలు ముఖ్యంగా తీసుకున్నటువంటి ఆహారాన్ని అవి తీసుకుంటాయి. కాబట్టి బిడ్డలు ఎదుగుదలకి కావాల్సి, ఇప్పుడు మనం బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా మనిషికి అందకుండా అవి తీసేసుకుంటాయి. కాబట్టి ఎనిమిక్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందకుండా చేయడానికి అవకాశం. అంత మాత్రమే కాకుండా ఈ వర్మ్స్ కనుక ఎక్కువైతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అవి వెళ్ళిపోవడానికి అవకాశం, లివర్లో వెళ్ళిపోవచ్చు, రకరకాల భాగాల్లో ముఖ్యంగా లంగ్స్లో కూడా వెళ్ళిపోవచ్చు, తర్వాత బ్రెయిన్లో కూడా వెళ్ళిపోవచ్చు. దానికి ఆ ఆర్గాన్స్ ఏ ఆర్గాన్స్ కింద వెళ్తాయో దానికి సంబంధించినటువంటి జబ్బులతోటి మనిషి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏదో చిన్న పురుగులే కదా అనేది ఎన్ని నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఖచ్చితంగా ఆహారం తీసుకోపోయే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దాన్ని బట్టి సగం వరకు మనం నివారణ చేసుకోవచ్చు. తర్వాత మలమూత్రాలు వెళ్ళొచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అది హ్యాబిట్గా మనం తెలియజేయాలి. తర్వాత ఒక్కొక్కసారి వెళ్ళిపోయే వాడిని ఎలాగ చంపాలి అంటే ఈ యొక్క ఈ 17వ తారీఖున అందరూ కూడా బిఫోర్ దట్ మనం పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకు ఇవి వేసుకోవాలి, ఇచ్చారు అని పక్కన పడేస్తారు కాదు, మనం దగ్గరుండి మింగించేటువంటి పరిస్థితి మనం క్రియేట్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ వాషింగ్, తర్వాత ఇవి సంవత్సరంలో 2 సార్లు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం. కాబట్టి దీని యొక్క ఆవశ్యకత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు వేసుకోవాలనేది ముందు పబ్లిక్లో తెలియజేయాలి. వాళ్ళు మింగేటట్లుగా మనం చేయాలి. కాబట్టి 17వ తారీఖున నివారణ డే సక్సెస్ చేయండి. అలాగే మా పబ్ డే మనకు 24 ఉంది కాబట్టి అది కూడా మనం చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీని తెనాలిలో ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. నియోజకవర్గంలోని 325 విద్యార్థులకు కళ్లజోళ్లు అందజేసిన మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విద్య కీలకం. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎడ్లపల్లి జెడ్పీ హైస్కూల్లో కళావేదిక ప్రారంభ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచన. ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం. అంగన్వాడీలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు నులిపురుగుల టాబ్లెట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.